హిందూ సంప్రదాయాలను గౌరవించండి అంటున్న కౌన్సిలర్ చింతకాయల రాజేష్. అయ్యప్ప స్వామి దేవాలయం ముఖద్వారం తొలగించడానికి సమయం ఇవ్వండి అంటూ ఆర్డీఓకు వినతి పత్రం. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కమిటీ సభ్యులు భక్తులతో ర్యాలీ. గురువారం నర్సీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయం ముఖద్వారం తొలగించడానికి సమయం ఇవ్వండి అని కోరుతూ నర్సీపట్నం ఆర్డీఓ జయరాంకు వినతి పత్రం అందజేశారు. అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నుండి సుమారు 50 మందితో కమిటీ సభ్యులు చింతకాయల రాజేష్ నినాదాలు చేస్తూ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను గౌరవించాలంటూ హిందూ గుడులపై దాడులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప స్వామి ఆలయం ముఖద్వారం కూల్చే విషయంపై కొంత సమయం కావాలని, అక్కడ అమ్మవారిని తీయాలంటే కొన్ని శాస్త్రోత్తమ పూజలు హోమాలు జరిపించిన తర్వాతే తీయవలసి ఉంటుందని, అందుకోసం సమయం కావాలని ఆర్డీఓను కోరినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాదు ఇప్పుడు మన బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, బిల్డింగ్స్ ఇవన్నీ కంప్లీట్ అదే కోర్టులో కేసు అవుతున్నాయి కాబట్టి తీయడానికి వెళ్ళగాలి. నిన్నే ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు, నిన్నే ఎందుకు చేస్తున్నారని అనుమానం. అందరికీ నమస్కారం అండి. మన అందరూ ఎలవేలిపైన మన అయ్యప్ప స్వామి గుడిని రోడ్ ఎక్స్టెన్షన్లోని తొలగిస్తామని చెప్పారండి. ఈ 24 అవర్స్లోనే కూడా తొలగించేస్తాం మేము అని చెప్పారు. మేము దానికి ఏం చేసామంటే నిన్న సిఏ దగ్గరికి వెళ్ళి, ఏఎస్పీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇచ్చాం. దాని తర్వాత ఈరోజు ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఇచ్చాం. మళ్ళీ రేపు కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే అది ప్రాణ ప్రతిష్ఠ చేసింది మన ఊరికి అరిష్టం. అలాగా ఏ పడితే అది తీసేయడాన్ని ఏంటి ఇంతవరకు 24 గంటల్లో తీసేస్తామని చెప్పడం అనేది ఊరికి అరిష్టం. ఊర్లోని పెద్దలు మొత్తం అందరూ కూర్చొని, అంటే పార్టీలకు అతీతంగానే మన మడ్డం తల్లికి ఎలా కూర్చుంటాం, నూకలం తల్లికి ఎలా కూర్చుంటాం, అలా కూర్చొని పార్టీలకు అతీతంగా కూర్చొని ఏంటి దానికి సొల్యూషన్ ఆలోచించి ప్రాణ ప్రతిష్ఠని ఎలా చేయాలి, రెమెడీస్ ఏమైనా చేయాలా లేదా అనేది ఆలోచించి అమ్మవారిని మూవ్ చేయాలా లేదా, దుర్గమ్మ తల్లి మన ప్రాణ ప్రతిష్ఠ చేసిన దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించేస్తున్నారు అన్నమాట వీళ్ళంతా. మా ఆలోచన వచ్చేసి మొత్తం అంతా చేయడానికి ఇది ఆషాఢం, శ్రావణం ఆషాఢంలోని అమ్మవారిని తీయకూడదు. మేమేమంటున్నాం అంటే ఈ ఎలాగా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా కోర్టులోని కేసు ఉంది కాబట్టి, బిల్డింగ్స్ అన్నీ కూడా కోర్టులోని కేసు ఉంది కాబట్టి ఇక్కడ ఆ కోర్టు కేసు తీర్చాక మొత్తం అంతా కొట్టేయండి అని చెప్తున్నాం. అప్పటి వరకైనా కొద్దిగా మాకు టైం ఇవ్వాలి, రెమెడీస్ కూడా చేయించాలని చెప్పేసి మా ఆలోచన. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంపై అది అభివృద్ధి జరుగుతుందా, కక్షపూరితంగా జరుగుతుందా అని తెలియకుండా ఈరోజు అయ్యప్ప స్వామి గుడిని ముందు వైపు అంతా తీసేసి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిన కనకదుర్గ అమ్మవారిని కూడా తీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. ఆ ప్రయత్నాలను ఆపడం కోసం గుడి కమిటీ కానీ, భక్తులు కానీ, అయ్యప్ప భక్తులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా నిన్న ఏఎస్పీ గారికి, సిఐ గారికి, కమిషనర్ గారికి కాగితాలు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్, ఆర్డీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పిన మాట ఏంటంటే ఈరోజు 90 అడుగులకి ఓకే అయిందండి అని అన్నారు. నిన్న మా కౌన్సిల్ మీటింగ్లో 100 అడుగులు కన్ఫర్మ్గా అయిపోయింది, తీస్తామని చెప్పారు సార్. నిన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా 100 అడుగులకి జీవో వచ్చిందని నిన్న పేపర్ చూపించడం జరిగింది. ఇది ఏం జరుగుతుంది, ఈ క్వశ్చన్ మార్కే తప్పించి ఎన్ని అడుగులు అనేది ఇప్పుడు వచ్చి క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేని సమయంలో 40 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఇక్కడ చాలామందికి సెంటిమెంట్తో కూడుకున్నది. అటువంటి దేవాలయాన్ని తీసేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఈ ఆర్డీఓ ఆఫీస్ గోడ కూడా పోతుంది ఈ 100 అడుగుల్లో. మరి ఈ గోడను ఎందుకు తీయట్లేదు? ఇది గవర్నమెంట్ ఆఫీసే. దీనికి ఉన్న ఎఫెక్ట్లు మరి మన గుడికి ఎందుకు లేవో నాకు అర్థం కావట్లేదు. మరి ఇది గవర్నమెంట్ బిల్డింగే, ఈ గోడ తీయలేదు. దీనికి ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? నర్సీపట్నం అయ్యప్ప స్వామి గుడి మీద ఎందుకంత కక్షపూరితంగా ప్రయత్నిస్తున్నారో తెలియట్లేదు.
ఏమని అడిగితే మాకు ప్రెజర్ ఉందండి అంటున్నారు. ఆ ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుందన్నది చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అది రాజకీయం ప్రెజరా లేకపోతే ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం తీసేస్తున్నారండి. ఈ రోజుకి టెండర్ ఓకే అవ్వలేదండి. డ్రైన్కి కానీ రోడ్డుకి కానీ ఫస్ట్ కాల్ పిలిచారు మున్సిపల్ ఆఫీస్లో, ఎవరు కూడా ఏ కాంట్రాక్టు టెండర్ అయ్యలే. ఈరోజు సెకండ్ కాల్ అవుతుంది. ఈ సెకండ్ కాల్లో వచ్చిందో లేదో కూడా కన్ఫర్మేషన్ లేదు. కానీ దీనికి ముందుగానే 24 గంటల్లో గుడి తీసేయాలని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. ఈ రాజ్యర్కమా లేకపోతే నియంతృత్వమా ఏంటి? ప్రజల మనోభావాలు కానీ భక్తుల మనోభావాలు కానీ పట్టించుకోరా? ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతి కార్పొరేషన్లో కూడా గుడిని పక్క నుంచి తీసుకెళ్లిన రోడ్డు కానీ డ్రైన్లు కానీ తిప్పిన ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు కానీ వైజాగ్ సిటీలో కానీ మరి నర్సీపట్నంలోకి వచ్చే సమయానికి ఎందుకు తీసేస్తున్నారో అర్థం కావట్లేదండి. బోల్డ్ గుడులు ఉన్నాయి నర్సీపట్నంలో. ఇప్పుడు నర్సీపట్నంలో ఇంత చూస్తే ఒక చిన్న మొక్క అది అడ్డు కూడా లేదు. అక్కడ ఆల్రెడీ రోడ్డు ఫార్వర్డ్ అయి ఉన్నది. మేము అదే చెప్పామండి, అమ్మవారిని తీయాలి అంటే కొన్ని రెమెడీస్ పాటించాలి, కొన్ని ఆచారాలు పాటించాలి. ఆచారాలు చేయకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? కనుక ఊర్లో ఉన్న పెద్దలందరినీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలని కూర్చోబెట్టి అందరు పెద్దల్ని కూర్చోబెట్టి అసలు ఇది ఏం చేద్దాం, దీనికి రెమెడీస్ ఏంటి, ఎంత టైం పడుతుంది అన్నది ఆలోచించి మీరు ఒక కమిటీ వేసి గుడిని తీయండి. ప్రజలకు అడ్డొస్తే తప్పదు, తీయొచ్చు. ప్రాణప్రతిష్ఠ చేసిన అమ్మవారిని కూడా దాటించవచ్చు. కానీ ఏంటంటే ఇది సమయం కాదు. ఇది ఎందుకు ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మేమైతే కోరుకునేది ఒకటే, ప్రజలకు అడ్డొస్తే గుడి తీయండి. కానీ ఏంటంటే ఇది సమయం కాదు, ఇది పద్ధతి కాదు. తీసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఈ అమ్మవారిని తీయాలంటే కొన్ని రెమెడీస్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. పెద్దలందరికీ తెలుసు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి తెలిసే విషయం. కనుక మీరు మరొకసారి అధికారులను కోరేది ఏంటంటే, మా తరపు నుంచి ప్రజల తరపు నుంచి కమిటీ తరపు నుంచి కోరుకుంటుంది ఒకటే, మాకు కొద్దిగా సమయం కావాలి. ఆ రెమెడీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత నర్సీపట్నం మొత్తం టౌన్ వైండింగ్ మొత్తం ఒకసారి పూర్తి చేయాలి. 90 అడుగులు ఒకరికి 100 అడుగులు ఒకరికి చేస్తే డ్రైన్ తిప్పుకుంటూ వెళ్ళిపోతారండి. ఇలాగా రోడ్ని ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతారండి. ఇక్కడ 90 అడుగులు అక్కడ 100 అడుగులని కొద్దిగా ఆలోచించండి మీరు కూడా. కనుక అది ఏదో క్లారిటీ వచ్చిన తర్వాత గుడి వరకు రావాల్సిందిగా కోరుచు ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.